బెదిరిస్తారు. లోపల సాగండి సార్, వీళ్ళు పీకింది ఏంటో తెలుసా సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పీకింది అని చెప్తాను సార్. రాగానే సరస్వతి భూముల మీద పడ్డారు సార్. పవన్ కళ్యాణ్ అంత కామెడీ యాక్టర్ అయ్యాడంటే, సినిమా హీరో కాలేదు, కామెడీ యాక్టర్ అయ్యాడు. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి, సార్ బాగా చూడండి సార్, సార్ ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇట్లా సెల్ఫీ సార్. యాడికి వెళ్ళి సార్? సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి. కానీ అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఏం తెలిసింది? అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పినట్టు ఆడదేడా, ఆడ మొత్తం చూస్తే అన్ని కూడా సరస్వతి భూములు మొత్తం నిబంధనలకు లోబడి ఉన్నాయని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం చెప్తే మూసుకొని పక్కన నిల్చున్నారు. మొన్నటికి మొన్న సత్తల గారు ఆక్రమించారు అని చెప్పి వెళ్ళారు. ఆడ కూడా అటవీ వాళ్ళు వచ్చి నాయన ఏమి అటవీ భూములు లేవు అని చెప్పి మాట్లాడారు. సో వచ్చిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయం మీద బురద చల్లడం తప్పిస్తే ఏ ఒక్కటైనా. సర్లేండి, ఇప్పుడు ఆయన యూకే నుంచి వెనక్కి వచ్చిన తర్వాత దాని మీద ఎలాగో వివరణ ఇస్తారులేండి. గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు కదా సార్. ఈ 5 ఏళ్ళ అధికారం నుంచి పోయేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కించెత్ కూడా నిరూపించలేనటువంటి అసమర్థులు అవుతారు వీళ్ళు. సరే, అది అటుంచండి. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో ఉండగానే బిఆర్ నాయుడు గారికి, చైర్మన్ గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి లెటర్ వచ్చింది. వాళ్ళు ఎవరిని పంపిస్తున్నారు? ఎవరిని? సంజీవ్ కుమార్ జిందాల్, అడిషనల్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఏంటి ఎట్లా అయింది? ఆయనేమో ఇక్కడ వచ్చి జల్సా భవన్ల గురించి ఆరా తీస్తుంటే మధ్యలో ఆయనకి తెలియకుండానే హోమ్ మినిస్టర్ నుంచి ఈ ఆదేశాలు వచ్చుంటాయా? సార్, హోంమంత్రి అమిత్ షా గారికి ఇంకేం పని బాట లేదా? ఈ మనిషి కంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కంటే పని బాట లేదు. ఎవరి బెడ్రూముల్లోకి, ఎవరి బాత్రూముల్లోకి, ఎవరి విండోలోకి తొంగి చూసి మరి విని రాస్తా ఉంటాడు హోంమంత్రి అమిత్ షా. హోంమంత్రి అమిత్ షా గురించి ఏం మాట్లాడారని రాధాకృష్ణ తొంగి చూసి మాట్లాడారని అద్భుతంగా రాస్తారు సార్. ఆ వార్తలు చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంటది నాకు పొద్దున్నే. ఇంకో మాట సార్, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత పవిత్రమైన దేవస్థానం. సో ఎలాంటి జరగని లడ్డూ కల్తీకి బాగా చెప్పారు సార్. జరగని లడ్డూ కల్తీ జరుగుంటే ఈ రోజు వరకు నిరూపించలేకపోయారు. అదొక ప్రాసెస్. అందరికీ తెలుసు, ఆడున్న మస్తాన్ గారికి తెలుసు, ఆడున్నటువంటి మీకు తెలుసు, కింద ఎట్లా ఒప్పుకోరులేండి, ఆ కాంగ్రెస్ వ్యక్తులకి తెలుసు. అదొక ప్రాసెస్ సార్. ఈ రోజు నుంచి వస్తున్నది కాదు. ఏదైతే నెయ్యి పైకి వెళ్ళంగానే దాన్ని టెస్ట్ చేసి, టెస్ట్లో మ్యాచ్ కాకపోతే ఆ నెయ్యిని వెనక్కి పంపించడం అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రాసెస్. కాదంటారా వాసుదేవన్ గారు? మీరు జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు. సో ఆ ప్రాసెస్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 18 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. మా పీరియడ్ లో 20 ట్యాంకర్ల పై వెనక్కి పంపించాం. కానీ జరగని లడ్డూ కల్తీని జరిగింది అని చెప్పేసి సనాతన ధర్మం ఎత్తుకున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన చూస్తే భక్తు నాస్తికులు సార్. మళ్ళీ వాళ్ళు ఏమన్నా పరమ హిందువులు అంటే కాదు. మీకు చెప్పారా వాళ్ళు నాస్తికులని? గుళ్ళు కొలగొట్టాయని నాస్తికుడు కాదా? బూట్లు వేసుకొని పూజ చేశాయని నాస్తికుడు కాదా? తిరుపతిలో 1000 కాల మండపం కోలుగొట్టాయని నాస్తికుడు కాదా? జిఆర్ మఠం కోలుగొట్టాయని నాస్తికుడు కాదా? నాస్తికులు కూలగొట్టిన వాళ్ళు వాళ్ళ బాధ్యతల్లో భాగంగా కూలగొడతారు, కానీ నాస్తికులు అయితే కూలగొట్టడం కాదు. ఆస్తికులు అయ్యండి ఏం పీకారండి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఎన్ని సంప్రదాయాలు మీరు మంట కలిపారు? తిరుమల ధర్మారెడ్డి గారు ఆయన జేఈఓగా ఉండి ఆయన మొత్తం సూపర్ ఈఓగా వ్యవహరించిన తీరు అప్పుడు ఎందుకంటే మీరందరూ సైలెంట్గా ఉన్నారు? అక్కడ కొండ మీద పోలీసింగ్ చేస్తారా? బాలింత తల్లులు ఇబ్బంది పడుతుంటే ధర్నా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారా? అది అప్రిషియబులా మీ దృష్టిలో? సార్, అప్రిషియబుల్ అంటే ఏంటో చెప్తాను సార్. ధర్మారెడ్డి గారు జేఈఓ స్థానంలో ఉన్నారు సార్. పాపం ఈరోజు ఏ స్థానంలో లేరు సార్. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఏ స్థానంలో టీటీడీ పాలక మండలి నిర్ణయాల్లో కూర్చొని మీటింగ్స్ లో చేస్తా ఉన్నారు. లోకేష్ బాబు గారి స్నేహితులు అన్న వేమూరి హరికృష్ణ, లోకేష్ బాబు గారి స్నేహితులు కాబట్ట ఏ హోదాలో వచ్చి కూర్చున్నారు? ఏ హోదాలో సార్? తిరుమల భ్రష్టు పట్టిపోవడం అంటే ఏంటో చెప్పనా సార్? తిరుమల పైకి నిన్నటికి నిన్న భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆడు కూర్చొని. ఇంత భ్రష్టు పట్టిపోయిందా? నాన్ వెజ్ వెళ్ళింది సార్ పైకి. నిన్న నాన్ వెజ్ వెళ్ళింది పైకి తిరుమల మీదకి. రైట్, ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారండి. మస్తాన్ గారు హోప్ ఇట్స్ రైట్ నౌ. ప్లీజ్. సో జరగని లడ్డూ కల్తీ విషయంలో అంత చేశారు కదా. మరి నేను ఏదైతే వీళ్ళ పరిపాలనా వైఫల్యం వల్ల తిరుపతిలో తొక్కిసలాట జరిగిందే,
దానికి క్షమాపణ చెప్పాల్సింది. ఏదైతే వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టత మీద, పవిత్రత మీద రాజకీయం చేసిన 108 రోజుల్లోనే ఎక్కడైతే రాజకీయం చేసినాడో అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు జోడించి శిరస్సు వంచి క్షమాపణ చెప్పే పరిస్థితికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చాడు. ఇక మీదట వీళ్ళ యొక్క సినిమాల్లో, డ్రామాల్లో వేసిన ఏదైతే నటుల యాక్టింగ్ చేస్తారు కదా సార్, ఏదైతే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అట్లాగా వీళ్ళు హిందూ సనాతన ధర్మం అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రాజకీయ లబ్ధి కోసం యువతని, హిందువుల్ని రెచ్చగొడితే మస్తాన్ గారు మాట్లాడతారండి. మస్తాన్ గారు మాట్లాడతారు. వెంకటేశ్వర స్వామి రైట్. మస్తాన్ గారు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. మస్తాన్ గారు, సో ఇదండి 7 నెలల పాలన మీద రివ్యూ జరిగిందా లేదా? నిన్న రాత్రి భోజనం చేసుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఇళ్ల మీద మాత్రమే మాట్లాడుకున్నారా? ఇంకా అంతకుమించి టాపిక్స్